రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుందని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అడ్డుకట్ట వేసే రీతిలో దీన్ని రూపొందిస్తున్నట్లు ఆయన విశాఖ కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ భూముల రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వేపై 6,680 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించామని, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వినతులు వచ్చాయని అన్నారు. రీసర్వే ప్రతిష్టాత్మకంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రీసర్వే సమస్యలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 20వ తేదీన కృష్ణా జిల్లాలో నిర్వహించే జోనల్ రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. విశాఖలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో పంచగ్రామాలు 22A సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, ఫ్రీ హోల్డ్ పై విచారణ జరిపిస్తామని తెలిపారు. అధికారులు తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో దాంట్లో భాగంగా ఈ జోనల్ మీటింగ్ మొట్టమొదటి ఈరోజు మేము విశాఖపట్నం పెట్టడం జరిగింది. 20వ తారీఖున రెవెన్యూ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని చర్చించి ఈరోజు మనం చూసాం, ప్రజాప్రతినిధులు, సామాన్య మనుషులు, అలాగే అధికారులందరూ కూడా ఒక దగ్గర కూర్చుని వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అంటే ప్రజల్లో కూడా ఒక ఆశ వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటి భూములకి ఒక పరిష్కారం వస్తుంది, తప్పకుండా త్వరలో మా హక్కు మాకు వస్తుందని. ఎందుకంటే మంచి టైటిల్ పెట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాం, మీ భూమి మీ హక్కు అని. తప్పకుండా హక్కు వస్తుందని ఒక ఆశ కనపడతాం. కొన్ని ఎప్పటి నుంచి అయితే ఏజెస్ నుంచి అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి కూడా వాటిపైన కూడా అధ్యయనం చేసి అవి కూడా రిజాల్వ్ చేసి తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో, కొన్ని ఇప్పుడు పంచగ్రామాల విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో విశాఖపట్నంలో ఉన్నటువంటి 22A ఇష్యూస్ అవ్వచ్చు, అవన్నీ పైన కూడా చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ తప్పకుండా మేము అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాము. ఫ్రీ హోల్డ్లో కూడా ఎక్కువగా అవకతవకలు ఈ ప్రాంతంలో జరిగినాయని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకి అప్పట్లో డీ పట్టాలు ఇచ్చారో వాళ్ళ నుంచి ఫ్రీ హోల్డ్ అవుతుందని ముందే తెలుసుకుని అన్యాయంగా వాళ్ళ దగ్గర తక్కువ రేట్ ఇచ్చి తీసుకున్నారు, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటామో అవి కూడా ఎక్కువగా జరిగినాయని చెప్పేసి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్నిటిపైన కూడా కేసు బై కేసు రివ్యూ చేసి ఏదైతే మేము గతంలో చెప్పినట్టుగా అన్లాఫుల్గా జరిగినటువంటి 4 లక్షల ఎకరాల పైన కూడా యాక్షన్ తీసుకుని దానికి కారకులైన అధికారులు కూడా, అంటే ఇది వ్యాపారస్తుడు చేసిన దాంట్లోనే కాదు, అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా తప్పకుండా యాక్షన్ తీసుకునే విధంగా ఏదైనా రికార్డ్ ట్యాంపరింగ్ జరిగింది అంటే అది కేవలం అధికారులు తప్పు. కాబట్టి వాళ్ళపైన కూడా, అందరినీ కాదు, ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా ముందుకు వెళ్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భూ సమస్య అనేది ఉండకూడదు. అలాగే ఏదైతే కొన్ని అన్సాల్వబుల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, వారి అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే గతంలో ఎప్పుడో రికార్డు లేనటువంటి పరిస్థితి, ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మేము దాని మీద ఉన్నామని చెప్పి అలాంటివి కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా పాలసీ డెసిషన్ ఏదైతే అన్సాల్వబుల్ ఉన్నాయో అవి మేము వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. లీగల్ టీం కూడా పెట్టి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే చాలా రోజు నుంచి వాళ్ళు హక్కుదారుగా ఉన్నారో వారికి కూడా మంచి పరిణామం వచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం, అంటే మేమే చర్చించి తప్పకుండా దానికి కూడా ఒక రెమెడీ తీసుకొస్తాం. ఎక్కువ మంది ఈ ప్రాంతంలో 150 గజాల లోపలగా మేము ఎప్పటి నుంచో ఉన్నాము, వాళ్ళు కూడా రెగ్యులేషన్ గురించి అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద గత క్యాబినెట్లోనే చర్చించడం జరిగింది. రాబోయే క్యాబినెట్లో అది కూడా తప్పకుండా పెట్టి 150 గజాల లోపల ఉన్న వాళ్ళ ఆక్యుపెన్సీలో ఉన్న అందరికి కూడా ఫ్రీగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తా ఉన్నారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇల్లు రెగ్యులైజేషన్ కోసం.
అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపుగా 10,000 పైచిలకు 296 జియో కింద గతంలో రెగ్యులరైజ్ అయినవి ఉన్నాయి. అవి కూడా ఎలిమినేషన్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఒక పాజిటివ్, ఎందుకంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇది, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూ పేదలకి మంచి జీవితం ఇవ్వాలి. అందువల్ల విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలా ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి విశాఖపట్నం వాసులందరే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి మీటింగ్ విశాఖపట్నంలో అయ్యింది. ఈ మీటింగ్ ఒక అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఏదైతే ఈ సమస్యలను చెప్పారో ప్రజాప్రతినిధులందరూ కూడా అవన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా దీని మీద మళ్ళీ సెకండ్ రివ్యూ ఫిబ్రవరిలో పెట్టుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.